ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకుడు గుండాబత్తుల సుబ్బారావు అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్జేఏకు మద్దతు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే మరొకసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేందుకు అవినీతి సొమ్ము పోగు చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు తప్ప ప్రజాసేవ చేయడానికి కాదన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్రంలో నేపాల్ తరహా ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశామని చెప్పిన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజలకిచ్చిన మాటను, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలని గాలి కుదిలి ఈ రోజున వ్యక్తిగత ప్రయోజనాలు, జాతీయ పార్టీల దగ్గర వీరికి ఉండేటువంటి బలహీనతల కారణంగా సిద్ధాంతాలని వదిలివేసి తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయటం జరుగుతుంది. ప్రత్యేకించి మరి ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పటికీ కూడా ఆయన భయపడకుండా మళ్ళీ పోరాడి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి ఆ పార్టీ పరిస్థితి ఈ రోజున ఎలాగుందో మీరు అర్థం చేసుకోండి. అలాగే వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ రోజు ఆయన రాజకీయ జీవితం పూలపాన్పు కింద జరగలేదు. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నిధుల విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్కు ఉండే హక్కుల విషయంలోనూ కేంద్రంతో పోరాడి సాధించుకుని మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం జరిగింది. అటువంటి మహానాయకులు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మరి జాతీయ పార్టీలకి ఇక్కడ ఒక్క ఓటు ఉండక్కర్లేదు, ఒక్క సీటు ఉండక్కర్లేదు. కేవలం ఒక గతంలో అయితే 2 ఫోన్లు చేసేవారు, ఇప్పుడు 3 ఫోన్లు చేస్తే చాలు. అది బిల్లుల విషయంలో కానీ, మరి ఏదైనా రాజ్యాంగపరమైన పదవుల్లో పోటీ చేయటానికి అభ్యర్థుల విషయంలో అయినా సరే, కనీసం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలు కానీ, ఇంపార్టెన్స్ కానీ, అసలు కనీసం సూచనలు కానీ, చర్చలో పాల్గొనటం కానీ లేదు. ఎవరైనా అక్కడ కేంద్రంలో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు అంటే దానికి ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్షం లేదు, అధికారం లేదు, అందరూ కూడా మీరు ఎప్పుడు చెబితే అప్పుడు మా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి మీకు ఓటేస్తారని చెప్పే పరిస్థితి తప్ప ఇందులో తప్పనిసరిగా జాతీయ ప్రయోజనాలు ఉండాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పుట్టిన ఈ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కూడా మరి గమనంలోకి తీసుకోవాలి. ఇంకా ఎటువంటి ఏమీ లేదు, కేవలం భయం, వ్యక్తిగత ప్రయోజనాలు. ఎక్కడ చెగువేరా, ఎక్కడ సనాతన ధర్మం, ఎక్కడ అయ్యయ్యో బీజేపీ, దేశానికి నో హ్యాపీ అన్నవాళ్ళు 3 సార్లు స్టాండ్ మార్చుకోవడం జరిగింది. అలా ఇక ఏదో అధికారమే పరమావధి, అధికారంలో ఉండటానికి తప్ప ప్రతిపక్షాల్లోకి కూర్చొని మాట్లాడటానికి ఎవరూ సిద్ధపట్టలేదు. ప్రత్యేకించి మరి అధికారం లేకపోతే పార్టీ మారటం, లేదా ఇంటికాడ కూర్చుంటాం అంతే తప్ప ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించి మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం, ప్రజల ప్రయోజనాలు కాపాడదాం అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండలేదు. ప్రత్యేకించి అటు అధికార పక్షం కూడా ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే అణిచివేత. ఇటువంటి అణిచివేతల నుంచే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక శ్రీలంకలో కానీ, ఒక బంగ్లాదేశ్లో కానీ, ఇప్పుడు నేపాల్లో కానీ ఎల్లకాలం అణిచివేత అనేటువంటిది
అది ఎవరికి పనిచేయదు, అది కొంతకాలం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆవేదన ఏంటంటే రాను రాను తెలుగువాడికి గుర్తింపు కోసం పాకులాడే పరిస్థితి రానున్న కాలంలో దాపరిస్తుంది. ఎందుకంటే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే కాదు ప్రజల కోసం మనం ఉన్నామనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నాయి. మరి ఇది రానున్న కాలంలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆయనకి అనారోగ్యంతో ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయం కనీసం ఎవరు కూడా కనీసం అభ్యర్థి ఎన్నికలో కానీ, ఒక బిల్లులో ఎంపికలో కానీ, అందులో మనకుండే ప్రయోజనాల గురించి కానీ ఒక సూచన కానీ, సలహా కానీ కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే పరిస్థితి లేకుండా దాపురించాయి. దానికి ప్రధానమైన కారణం రాష్ట్రంలో ఉన్న పార్టీలకి నాయకత్వం వహిస్తున్న వారికి భయం, వ్యక్తిగత ప్రయోజనాలు. అందుకోసమే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాయకులకే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళకు కూడా మరి అటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే వచ్చే టర్ము మనకి టికెట్ ఇస్తారో ఎవరో, లేదా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి పరిస్థితిలో మరి ఇసుక కానీ, మద్యం కానీ, ల్యాండ్ మాఫియాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి నాయకత్వాలు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు, సిద్ధాంతాలని పక్కన పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. అందువలన ఎవరో కూడా ఎటువంటి ఏంటంటే కేవలం పత్రికల్లోనూ మీడియా ముందు కూర్చొని అక్కడ ఉన్న 25 మంది ఎమ్మెల్యేల మీద ఇలాగా సీరియస్ అయ్యారు, తర్వాత ఏమో మందలించారు. ఇవన్నీ కేవలం పత్రికలో వచ్చేటువంటి సమాచారం తప్ప ఎవరికి ఎటువంటి అదుపు లేదు. ఇటువంటి అదుపు లేని పరిస్థితిలో వచ్చిన తర్వాత దాని యొక్క పరిణామాలు పక్కనున్న రాష్ట్రాల్లోనూ కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి. కాకపోతే అదృష్టం కొద్దీ ఏంటంటే జాతీయత ప్రపంచంలో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నప్పటికీ 150 కోట్ల మంది ప్రజలున్న భారతదేశం జాతీయత భావంతో నడుస్తుంది. కాబట్టి అలాగే మరి ప్రత్యేకించి వారు జాతీయ ప్రభుత్వం వారు కూడా జాతీయ భావంతో మరి వారి పార్టీ బ్యాక్గ్రౌండ్ అంటే వారి విషయంలో అది వాళ్ళకి కరెక్టే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అటువంటివన్నీ చూసుకుని అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారు. వారిది ఆ విషయంలో వారిది కరెక్ట్గానే ఉంటున్నారు పార్టీ విషయంలో. కానీ వాళ్ళ పొరపాటున ఎవరైనా మరి సరైన అభ్యర్థి కాకుండా నిలబెట్టినప్పటికీ కూడా మేము వచ్చి ఒక రోజు ముందు ఢిల్లీ వస్తామండి, మీరు ఎక్కడ ఓటు వేయమంటే ఉదయం వేయమంటే ఉదయం వేస్తాం, మధ్యాహ్నం వేయమంటే మధ్యాహ్నం వేస్తాం, సాయంకాలం వేయమంటే సాయంకాలం వేస్తామండి, మీరు ఆదేశిస్తే చాలు అనేటువంటి పరిస్థితిలో బానిసలుగా ఈ ఆంధ్రప్రదేశ్లోని పార్టీలన్నీ కూడా తయారైనవి. ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా కనీసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని